మేషరాశి వారికి ఈ వారం అనుకూలం. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. మీ భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించి ఇతరుల మాటలకు ప్రభావితం కాకుండా స్వీయ నిర్ణయాలతో మాత్రమే ముందుకు సాగండి. సహోద్యోగుల రాజకీయాల్లో తలదూర్చడం వల్ల నష్టం వాటిల్లుతుంది, కావున జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. సహోద్యోగులపై పెత్తనం చలాయించకుండా వారితో కలిసి పనిచేస్తూ మీ లక్ష్యం వైపు సాగండి. మీ దురుసు ప్రవర్తన వలన కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. మీ నైపుణ్యంపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే విజయం సాధిస్తారు. విష్ణు సహస్రనామ పఠనం చేయటం వల్ల మంచి జరుగుతుంది. వృషభరాశి వారికి అత్యంత అనుకూల సమయం. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి, వృత్తిలో పురోగతి కలుగుతాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. నూతన పెట్టుబడులు దీర్ఘకాలిక లాభాలు తెస్తాయి. మీ వాక్చాతుర్యానికి, కృషికి గుర్తింపు లభిస్తుంది. కానీ సంభాషణలో జాగ్రత్త వహించండి. త్వరిత ఫలితాలు ఆశించకుండా మీ వంతు కృషి చేస్తే విజయం తప్పక మీ సొంతం అవుతుంది. శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం కొరకు లక్ష్మీ స్తోత్రం లేదా కనకధార స్తోత్రం పఠించండి. మిథున రాశి వారు వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకుని ఏకాగ్రత, పట్టుదలతో ముందుకు సాగాలి. మీకు అవసరమైన ధన సహాయం లభిస్తుంది. ఇతరులు మీకు బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నా లక్ష్యంపై దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. పెట్టుబడుల విషయంలో స్వనిర్ణయంపై ఆధారపడండి. పలు ఆలోచనలు ఇబ్బంది పెట్టినా లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించండి. హఠాత్ ప్రయాణాలు, ముందస్తు సూచన లేకుండా చర్చలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటే తప్పక మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఆటంకాలు తాత్కాలికమని, అంతిమ విజయం మీదేనని నమ్మండి. దుర్గామాత స్తోత్రం మీకు రక్షణ కల్పిస్తుంది. కర్కాటక రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం ఉన్నందున ఈ వారం ఆచితూచి మాట్లాడండి. గతంలో జరిగిన సంఘటనలు మనస్సుకు ఇబ్బంది కలిగించిన దృఢ సంకల్పంతో భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగితే మంచి రోజులు రావటం తథ్యం. అనవసరపు ఖర్చులు కాకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది. కుటుంబీకుల ఆరోగ్య విషయంలో ధనం వెచ్చించాల్సి రావచ్చు. సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్రం పఠించడం మీకు మేలు చేస్తుంది. చికాకులన్నీ తొలగి తొందరలోనే మంచి రోజులు వస్తాయి. నమ్మి ముందుకు సాగండి. అదృష్టం మీ వెంటే ఉంది. మీ నాయకత్వ లక్షణాలు, కార్యదీక్ష మీకు కీర్తి ప్రతిష్టలు తెస్తాయి. అహంకారంతో వ్యవహరించవద్దు. మీ శక్తి సామర్థ్యాలను పరీక్షించే అవకాశం మీకు తొందరలో లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి, నూతన పెట్టుబడులకు ఇది అత్యుత్తమ సమయం. గృహ వాహన అభివృద్ధి, ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించబడును. అతి విశ్వాసంతో నిపుణుల సలహాలు పెడచెవిన పెట్టరాదు. శుభ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. సంతాన విషయంలో ఒక మంచి వార్త వింటారు. కోపం నియంత్రణలో ఉంచుకుని కార్యసాధనపై దృష్టి పెట్టండి. విజయం మీ సొంతమవుతుంది. లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సూర్యారాధన సత్ఫలితాలు ఇస్తుంది. కన్యరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడకండి. ఇతరులను కూడా కించపరచవద్దు. మీ శత్రువులు మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీ సామర్థ్యంపై పూర్తి విశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు చేయగలరు. చిరకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న విషయంలో సానుకూల వార్త వింటారు. మీరు ఊహించని ఒక వ్యక్తి మీ సహాయ సహకారం కోరుతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు పంపించే ప్రతి సమాచారం 1-2 సార్లు పరిశీలించి మరీ పంపించండి. ఏకాగ్రతతో శ్రమిస్తే తప్పక విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య భుజంగం పఠించడం వలన శుభం కలుగుతుంది. గోవుకు గ్రాసం తినిపించడం వలన పరిస్థితులు చక్కబడి కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. వ్యక్తిగత మరియు కుటుంబ వ్యవహారాల మధ్య సతమతమవుతారు. కుటుంబ వ్యవహారాలకు ఈ వారం కొద్ది సమయం కేటాయించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. చర్చల ద్వారా కోర్టు వ్యవహారాలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అనవసరంగా విలాసాలకు పోయి అధిక ఖర్చులు చేయకండి. మీ పనుల విషయంలో బద్ధకం చూపి ఇతరులపై ఆధారపడితే ఆ పనులు ఆలస్యమయ్యి మీకు కొత్త సమస్యలు ఏర్పడతాయి. కావున
మీ కార్యక్రమాలు మీరే చక్కబెట్టుకోండి. పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయండి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వృత్తి వ్యాపారాల్లో వృద్ధి చెందడానికి శ్రమించండి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధిగమించడానికి విఘ్నేశ్వర స్వామిని ఆరాధించండి. శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శీఘ్ర ఫలితాలను ఆశించి అడ్డదారులు తొక్కకండి. అది భవిష్యత్తులో మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుంది. ప్రస్తుతం ఉన్న గడ్డు పరిస్థితి తాత్కాలికమేనని, త్వరలో మంచి రోజులు వస్తాయని నమ్మండి. ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగండి. సాటివారి సహకారం లేకపోయినా అశాంతికి లోనవ్వకుండా ధైర్యంగా ముందుకు సాగండి. పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీ శత్రువులు మీ మాటలను వక్రీకరించి మీకు చెడు చేయడానికి ప్రయత్నిస్తారు. కావున జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులకు ప్రయత్నాలు మొదలుపెట్టినచో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ కలహాలకు తావివ్వకుండా ఓపిక వహించండి. నవగ్రహ స్తోత్రం పఠించడం వలన మేలు కలుగుతుంది. వీధి కుక్కలకి రొట్టెలు తినిపించడం వలన ప్రస్తుతం ఉన్న మానసిక ఒత్తిడి నుంచి ఊరట కలుగుతుంది. భవిష్యత్తు శుభప్రదమని దృఢంగా నమ్మి ముందుకు సాగండి. మంచి రోజులు రాబోతున్నాయి. మీ కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి. ధనుర్రాశి వారు ఈ వారం లక్ష్య సాధనపై దృష్టి కేంద్రీకరించి శ్రమిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. లక్ష్యానికి చేరువయ్యే సమయాన బద్దకించినచో విజయం చేజారే ప్రమాదం ఉంది. కావున అప్రమత్తతో వ్యవహరిస్తూ లక్ష్యం చేరే వరకు విశ్రమించకండి. ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి అవసరమయ్యే విద్యా నైపుణ్యంపై దృష్టి సారించండి. విదేశీ వ్యవహారాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఉన్నతాధికారులతో వాగ్వివాదం తగదు. శాంతంగా వ్యవహారం చక్కబెట్టడానికే ప్రయత్నించండి. దూర ప్రయాణాలు, తీర్థక్షేత్ర దర్శనం సంతోషాన్ని కలగజేస్తాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వార మధ్యమున కుటుంబ సభ్యుని ఆరోగ్య సమస్య వలన కొంత ఖర్చు అయ్యే సూచన కనిపిస్తోంది. గురువుల ఆశీర్వాదం, ఆదిత్య హృదయ పఠనం వలన శుభం కలుగుతుంది. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలం. బంగారు భవిష్యత్తు కొరకు ప్రణాళికలు రచించడానికి అత్యుత్తమ సమయం ఇది. శత్రువులపై విజయం సాధిస్తారు. విజయబాటలో ముందుకు సాగుతారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా చాలా ప్రశాంతంగా వ్యవహరించే మీ తీరుకి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఊహించని విధంగా ఒక మిత్రుని సహాయంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూల సమయం. నూతన గృహ వాహన యోగం కలదు. స్థిరాస్తి వృద్ధికి అనుకూల సమయం. మీ వద్దకు ఈ వారాంతంలో ఒక వయోవృద్ధుడు లేక అంగవైకల్య వ్యక్తి వచ్చినప్పుడు వారిని నిరాశపరచకుండా మీ శక్తి కలది సహాయం చేసినచో మీ అదృష్టం రెండింతలవుతుంది. పని ఒత్తిడి ఎంత ఉన్నా కుటుంబీకులకు కొంత సమయం కేటాయించండి. దేవాలయాల్లో సేవ చేయుట, లక్ష్మీ స్తోత్రం లేదా కనకదార స్తోత్ర పారాయణం వలన మీకు సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. కుంభరాశి వారికి పంచమంలో గురువు, తృతీయంలో శుక్రాచార్యుడు ఉండటం వలన ఈ వారం ఉద్యోగులకు ఉన్నతాధికారుల గుర్తింపు, తద్వారా కొత్త బాధ్యతల స్వీకరణ జరిగే అవకాశం ఉంది. ఏకాగ్రత, చిత్తశుద్ధితో కార్యం చక్కబెట్టడానికి ప్రయత్నించండి. వాస్తవాలను గ్రహించి అహంకారం చూపక ముందుకు సాగండి. కాలం విలువ తెలుసుకుని ప్రణాళిక ప్రకారం నడుచుకుంటే విజయం మీదే. భాగస్వాముల విషయంలో తలెత్తే వివాదాలను తెలివితేటలతో, సమయస్ఫూర్తితో మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా మసులుకోండి. మాకే అన్నీ తెలుసన్న ధోరణి మంచిది కాదు. మీకన్నా చిన్నవారికి ధైర్యం చెప్పి మీ సూచనలతో ఉత్సాహపరచండి. నవగ్రహ స్తోత్ర పఠనం, అలాగే పక్షులకు నవధాన్యాలు తినిపించడం వలన సత్ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకుని ఏకాగ్రత, పట్టుదలతో ముందుకు సాగాలి. మీకు అవసరమైన ధన సహాయం లభిస్తుంది. ఇతరులు మీకు బాధ కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నా లక్ష్యంపై దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. పెట్టుబడుల విషయంలో స్వనిర్ణయంపై ఆధారపడండి. పలు ఆలోచనలు ఇబ్బంది పెట్టినా లక్ష్యంపై మాత్రమే దృష్టి సారించండి. హఠాత్ ప్రయాణాలు, ముందస్తు సూచన లేకుండా చర్చలు జరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఎప్పుడూ సిద్ధంగా ఉంటే తప్పక మిమ్మల్ని విజయం వరిస్తుంది. ఆటంకాలు తాత్కాలికమని, అంతిమ విజయం మీదేనని నమ్మండి. దుర్గామాత స్తోత్రం మీకు రక్షణ కల్పిస్తుంది.